హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఇప్పుడు ఏం జరిగింది అని ఒక చిన్న విశ్లేషణ చూడండి. ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక రూట్ మ్యాప్ లాగా మనకి. అంటే మనం గమ్యానికి మన టార్గెట్ ఏంటి, మనం ఎక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుంది అంటే నిఫ్టీ ఎప్పుడు దీంట్లో బిజినెస్ ఉంటుందండి. ఎప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో మార్కెట్ డౌన్ ఉంది, అప్ ఉంది అని ఎన్నో అంటే మనం వింటూ ఉంటాము. ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు. ఒక 1 వీక్ ట్రేడింగ్ ఆపేయమంటారు, 1 మంత్ ఆపేయమంటారు. అంటే ఇది అలా కాదు. ఈ సిస్టమ్ వచ్చి ఎప్పుడు మనము ట్రెండ్తో పాటు ట్రేడ్ జర్నీ సాగుతూనే ఉంటుంది. గత ఆల్మోస్ట్ ఇది 9th మంత్, 9 మంత్స్ అయింది. అంటే ఇది మామూలు విషయం కాదు. దాదాపు 9 మంత్స్లో ఒక 7,900 పాయింట్స్ ప్రాఫిట్ నిఫ్టీలో వచ్చింది. అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఆ డేటా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎండింగ్లో చూపిస్తాను. అది కూడా మీరు చూడండి. అయితే నేను ఒకే ఊరు చెప్తాను. చాలామంది కొంతమంది చెప్తారు, నేను రైటింగ్లోనే ఎక్కువ నాకు డబ్బులు వస్తుంది అని అంటారు. అయితే ఇది వచ్చి టోటల్గా వచ్చి కంప్లీట్ నేకెడ్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనకు డైరెక్షన్ తెలిసిన తర్వాత నేకెడ్ ఆప్షన్లో చేయడంలో తప్పు లేదండి. నేను రైటింగ్ చేసేవాళ్ళని నేనేం తప్పు అనట్లేదు. వాళ్ళు డైరెక్షన్ తెలిసి చేస్తే ఓకే, డైరెక్షన్ తెలియకుండా చేస్తే ఇట్స్ బిగ్, ఎందుకంటే అన్లిమిటెడ్ లాస్ వస్తుంది రైటింగ్లో. బట్ మనం నేకెడ్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు లిమిటెడ్ లాసే, అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఇదే ఇక్కడ దీంట్లో ఉండే అది ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. దీంట్లో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇది దాదాపు 9th మంత్ మనం స్టార్ట్ చేశాము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. దీనికి కంపల్సరీ ఎలిజిబిలిటీ 10 lakhs ఉండాలండి. మనం ఒక ట్రేడ్కి ₹1,00,000 పెట్టుబడి పెడతామండి. ₹1,00,000 పెట్టుబడి పెడతాము. దాదాపు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ట్రేడ్ చేసిన వాళ్ళకి 10 లక్షలు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు దాదాపు ఒక 8 lakhs ప్రాఫిట్ జనరేట్ అయిపోయి ఉంటుంది. 8-9 లక్షలు వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అది ఎందుకంటే అంటున్నాను, ఎందుకంటే మనకు పాయింట్సే 8,000 పాయింట్స్ వచ్చింది. కాబట్టి నేను చెప్పింది వెరీ లెస్సే. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎలా జనరేట్ అయింది ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ ఏం జరిగింది అని మనం చిన్న విశ్లేషించుకుందాం. ఆ తర్వాత మనం చూద్దాము. ఇది ప్రతి ట్రేడు ₹1,00,000 మనం పెట్టుబడి పెడతాము. ₹1,00,000 పెట్టుబడి పెడితే ప్రాఫిట్ వస్తే 1,00,000 వస్తుంది, లేదంటే లాస్ వస్తే 200 పాయింట్లు మ్యాక్సిమం లాసు. బట్ మార్కెట్ బాగా వాలటైలిటీ ఉంటే, అబ్నార్మల్ కండిషన్ అయితే మనకి సమ్ టైమ్స్ 400 పాయింట్స్ 500 పాయింట్స్ కూడా లాస్ అయ్యి ఉంది. అంటే ఇవి వాలటైలిటీ. అదేలాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా హైయెస్ట్ 1,200 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వచ్చింది. అది ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ కూడా ఉంది, అన్ని మనం ప్రాఫిట్ చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది తెలుసు. ఇంకోటి, ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మార్కెట్ ఈ ఒడిదుడుకుల్లో ఎలా మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఎలా మనం దీన్ని ఇప్పుడు ఏం కండిషన్లో ఉంది, మన టార్గెట్ రీచ్ అయిందా లేదా అని చూద్దాం. ఇప్పుడు మనము ఇది వచ్చి చూడండి, 17వ తారీఖు మనం ఇచ్చామండి. అంటే లాస్ట్ థర్స్డే రోజు మనం కాల్ ఇచ్చింది 12 గంటలకి కాల్ ఇచ్చున్నాము. చూద్దాము. ఇప్పుడు లాస్ట్ థర్స్డే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చి ఇది 1 minute చార్ట్. మనం వచ్చి ఫస్ట్ మన రేంజ్ చేసేసుకుందాము. ఎక్కడ మన బయింగ్ అక్యుములేషన్ అని చెప్పి 23,660 మన బయింగ్ అక్యుములేషను. ఫస్ట్ మనం అది వేసుకుందాము.
23,660 ఇది మన బయింగ్ అక్యుములేషను, అది ఫస్ట్ అక్యుములేషను. అదేలాగా సెకండ్ అక్యుములేషన్ వచ్చి చూద్దాము, 23,460. ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయితేనే సెకండ్కి వ్యాలిడ్. సెకండ్ అక్యుములేషన్ అంటే ఇంకొక 10 lakhs ఎక్స్ట్రా ఉండాలి, అవసరం లేదు. అంటే ఈ సెకండ్ అక్యుములేషన్ అనేది ఊరికే ఇస్తున్నాము, అంతవరకే. చూద్దాము. మనం వచ్చి 17వ తారీఖు ఇచ్చాము మనము. ఎగ్జాక్ట్గా 17వ తారీఖు మనం ఫస్ట్ అక్యుములేషను మనం వచ్చి 12 గంటలకు ఇచ్చాము. పదిహేడవ తారీఖున కరెక్ట్గా 12 గంటలకి ఫస్ట్ అక్యుములేషన్. బట్ అది యాక్టివ్ ఎన్ని గంటలకు అయిందని చూద్దాము. మనం 12 గంటలకు ఇచ్చాము, బట్ మనకి యాక్టివ్ అయ్యింది వచ్చి మనకి 12:27కి యాక్టివ్ అయిందండి. 12:27కి యాక్టివ్ అయింది. మన టార్గెట్ వచ్చి 24,050 అండి. మన టార్గెట్ వేద్దాము, ఆ రోజు ఎంత వచ్చిందని చూద్దాము. 24,050 4,050 మన టార్గెట్. $24,050 అంటే చూద్దాము. ఆ రోజు మార్కెట్ 23,868 దాకా వెళ్ళింది. చూద్దాము, అప్పటికి 2 గంటలు అయిపోయింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది చూద్దాం. మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందని చూద్దాము. మార్కెట్ వచ్చి ఆ రోజు వచ్చి మార్కెట్ 23,851 క్లోజ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ మార్నింగ్ అంటే మండే, ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత మన టార్గెట్ ఎన్ని గంటలకు వచ్చిందని చూద్దాము. చూడండి, మన టార్గెట్ వచ్చి ఈరోజు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 10:04 24,052. ఆల్రెడీ మన టార్గెట్ వచ్చి 24,050 టచ్ అయిపోయింది. ఇది వచ్చి చూడండి, ఏదో ఓవర్ నైట్లో ప్రాఫిట్ వచ్చింది కాదు. ఈ 7,900 పాయింట్స్ అది చూపిస్తాము ఎలా వచ్చిందని. అంటే చాలా స్లోగా ఈ 9 months మనం ట్రేడ్ చేస్తే అంత బ్యూటిఫుల్గా ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇది ఒక సాధారణమైన విషయం కాదండి. ప్రాఫిట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. అది ఎందుకంటే ఇది నేను జనరల్గా నా పర్సనల్గా చేసుకుంటాను. నన్ను చాలామంది అడిగిన దానివల్ల ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇస్తాము. ఎందుకంటే దీంట్లో ఉంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏం లేదండి. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాము, ₹1,00,000 మనం పెట్టుబడి ఓన్లీ 1,00,000 పెడతాము, 9 లక్షలు మన చేతిలో ఉంటుంది. లాస్ అయితే 70,000 80,000 లాస్ అవుద్ది. అయినప్పుడు మళ్ళీ ఆ 9 లక్షల నుంచి మళ్ళీ ఇంకొక 70,000 80,000 తీసి మళ్ళీ వేస్తాము, మళ్ళీ 1,00,000. ఇలా మ్యాక్సిమం హయ్యెస్ట్ లాస్ వచ్చి 2 లక్షలు లాస్ వచ్చింది. అంటే 8 లక్షలు వచ్చింది పోర్ట్ఫోలియో. మళ్ళీ అక్కడి నుంచి టర్న్ అయ్యి ఈరోజు 17 లక్షలు 18 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇవన్నీ జర్నీ అండి. అంటే డిసిప్లైన్గా చేసే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్గా ఉంటుంది. అది అంతకంటే ఇంకేం చెప్పలేను. ఫ్యూచర్స్ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. అది బట్ నేను ఆప్షనే ప్రిఫర్ చేస్తాను. ఆప్షన్ ఇస్ బెస్ట్ అంతే. తర్వాత ఇప్పుడు
ఈ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అయింది అనేది నేను చూపిస్తాను. అది మీరు ఇప్పుడు చూడండి క్లియర్‌గా. అది చూడండి. ఇప్పుడు పాయింట్స్ ఎలా జనరేట్ అయింది అనేది నేను చూపిస్తాను. ఇదేదో ఓవర్ నైట్‌లో జనరేట్ అయిన ప్రాఫిట్స్ కాదండి. అంటే ఒక 9 మంత్స్‌లో మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ ఈ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అయింది. ఫస్ట్ టర్మ్ తీసుకున్నోళ్ళు, సెకండ్ టర్మ్ తీసుకున్నోళ్ళు కూడా కంటిన్యూ చేసేవాళ్ళు కూడా ఈ ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా జనరేట్ అయింది. చూడండి ఫస్ట్ మనం 5/6/2024లో స్టార్ట్ చేసాము. ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి 400 పాయింట్స్, 450 పాయింట్స్ అలా ప్రాఫిట్ వస్తది. లాస్ వచ్చినప్పుడు ఇది నార్మల్ మార్కెట్‌లో. లాస్ వచ్చినప్పుడు 200 పాయింట్స్, 250 పాయింట్స్ అలా మనకి మైనస్ వస్తది. అప్పటి నుంచి ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతూ వచ్చింది చూడండి. అది ఈ స్క్రీన్ షాట్ కూడా ఎవరన్నా తీసుకోవచ్చు. ఇది చూడండి. తర్వాత మార్కెట్ మీరు అడగొచ్చు. బాగా వోలటైల్‌గా ఉన్నప్పుడు హైయెస్ట్ లాస్ ఎంత సార్ వచ్చింది? హైయెస్ట్ ప్రాఫిట్ అది కూడా చూపిస్తాను. రీసెంట్‌గా మార్కెట్ బాగా వోలటైల్‌గా ఉన్నప్పుడు ప్రాఫిట్ వచ్చి హైయెస్ట్ అంటే మన టార్గెట్ వచ్చి 500 పాయింట్సే, 400 పాయింట్సే. బట్ మనకి ఆ ఛానెల్‌లో ఉండేదాని వల్ల హైయెస్ట్ 1200 పాయింట్స్ కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది. అది అదేలాగా లాస్ వచ్చినప్పుడు కూడా మనకి 480 పాయింట్స్ మనకి మైనస్ కూడా వచ్చింది. ఏదైనా మనం దేనికి భయపడమండి. అంటే ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉంది. విత్ ఎక్సలెంట్ డిసిప్లైన్ అంతే. 10,00,000 ఉంది. పోతే రూ. 1,00,000 లాస్ అంతే. వి విల్ నాట్ వరీ. అది. ఎందుకంటే బిజినెస్ ప్రాఫిట్, లాస్ లేకుండా ప్రాఫిట్ అనేది జరగదు. అలా ఎవరైనా లాసే లేకుండా నేను ప్రాఫిట్ మాత్రమే చేస్తున్నాను అంటే అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో అలాంటిది లేదు. అది. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 7,895 పాయింట్లు మనకి ప్రాఫిట్ వచ్చింది. అది. చాలామంది చెప్తారు నేకెడ్ ఆప్షన్స్‌లో ఎందుకు ప్రాఫిట్ అంటే అది నేను నేకెడ్ ఆప్షన్సే చేస్తానండి. ఎందుకంటే లిమిటెడ్ లాసు, అన్‌లిమిటెడ్ ప్రాఫిట్. రైటింగ్ వచ్చి అది చేయకూడదు. అది వచ్చి ఓన్లీ డైరెక్షన్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయాలి. అది. కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇది. కాబట్టి ఎవరికైనా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కావాలి అంటే మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌ది సీట్స్ కంప్లీట్ అయిపోయింది. చెన్నై ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి చెన్నైది జూలై 19 అండ్ 20 ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేయండి. చెన్నైది వర్క్‌షాపు అది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.